మీరు పొద్దున చదివారు, నీటి పాపాలు కేసీఆర్వే, ఆయన పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం, జలాలపై హక్కులను ఏపీకి దారాదత్తం చేశారని ఒక పత్రిక నిన్న వారి ప్రెస్ మీట్ అంతా కూడా మీరు ఫాలో అయ్యారు. ఓవరాల్గా రేవంత్ రెడ్డి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన బలమైన ఆరోపణలు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ నీటి వివాదాలకు సంబంధించి ప్రాజెక్టుల్ని కేంద్రం స్వాధీనం చేసుకుంది లేదా కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయాయి అనేటువంటిది తాత్కాలికమైనటువంటి వ్యవహారమే తప్ప, ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పేచీ కారణంగా ఆ విధంగా వెళ్ళిపోయాయి. తర్వాత అయినా వస్తాయి. ఇప్పటికి కూడా నిర్వహణకు సంబంధించి అవసరమైనటువంటి సిబ్బందిని వీళ్ళే ఇవ్వాలి. ఆ సిబ్బందికి అయ్యేటువంటి ఖర్చును కూడా రెండు తెలుగు రాష్ట్రాలు భరించాలి. కేంద్రం అనేటువంటిది కేవలం ఒక పెత్తనం చేస్తుంది. ఆ విధంగా కేంద్రం పరంలోకి వెళ్ళడాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. దాన్ని అది సమర్థనమే, దాన్ని ఎవరు కాదంటలేదు. రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటిని కేంద్రంలోకి ఇవ్వకూడదు. కానీ వివాదం ఉన్నది కనుక ఇస్తున్నారు అని తాత్కాలికంగా. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ నిర్వహణ కేంద్రందా లేదా రాష్ట్రాలదా అని కాదు, నీటి వాటాల గురించి అసలైనటువంటి నీటి వాటాల గురించి గతంలో 299 టీఎంసీలకి సీఎం కేసీఆర్ ఒప్పుకున్నారంటే బ్రిజేష్ కమిటీ ట్రిబ్యునల్ ఆధారంగానా లేకపోతే ఇంకో ఆధారంగా ఏ ఆధారమైనప్పటికీ నీటి న్యాయం ప్రకారం ముందు కట్టినటువంటిది లేదా అమల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకే నీటి కేటాయింపులు మొదటి ప్రాధాన్యత ఉంటాయి. ఆ రీత్యా చూసుకున్నప్పుడు రాష్ట్ర విభజన నాటికి ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు ఉన్నాయి ఏమిటి, లేదా వాటికి అంతకు ముందే కేటాయించినటువంటి నీటి ప్రాతిపదికనే అది కొనసాగుతుంది తప్ప రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన లేకపోతే కొత్త రాష్ట్రాలు మరికొన్ని రాష్ట్రాలు ఏర్పడినంత మాత్రాన కొత్త డిమాండ్లను తీసుకొచ్చి మాకు కేటాయించాలి అని అంటే అది ఇంతవరకు ఎక్కడ అమలు జరగలేదు. అందువలన వాస్తవానికి ఉద్యమం జరిగింది, రాష్ట్రం వచ్చింది, 10 ఏళ్ళైంది. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ సెంటిమెంట్ రాజేసే అంటే కాంగ్రెస్ పార్టీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఆశాంతం అంతా కూడా మనం గ్రహిస్తే తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్. తెలంగాణ మొత్తం నీటి వాటర్ను ఏపీకి దోచిపెట్టారు, తర్వాత ద్రోహం చేశారు, రేపు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం, ఇలాంటి బలమైన కామెంట్స్ వారు వాడారు. అదే రాజకీయం. కేసీఆర్ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా అదే రాజకీయం. కానీ వాస్తవం ఏమిటంటే రాష్ట్రాలు విడిపోవడం దాంతో నిమిత్తం లేదు. ఉదాహరణకి మనం చూస్తున్నాం, కావేరీ జలాల వివాదం చూస్తున్నాం. కావేరీ జల ప్రాజెక్ట్ అనేటువంటిది మరి స్వాతంత్రానికి ముందే కట్టినటువంటి ప్రాజెక్టు. ఆ తర్వాత విడిపోయినటువంటి కర్ణాటక లేదా తమిళనాడు మధ్య వివాదం అది ఇప్పటికే కొనసాగుతూ ఉంది. ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో కూడా మనకు తెలియదు. అందువలన ముందు కట్టినటువంటి ప్రాజెక్టులకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు అనేటువంటిది ఒక న్యాయం. అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి న్యాయం. మన దేశం కానివ్వండి లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టులకు బంద్ చేసేసి మేము కొత్తగా ఇప్పుడు అడుగుతున్నది ఏంటి, మాకు 50-50 ఇవ్వాలి, 50% వాటా ఇవ్వాలనేటువంటి డిమాండ్. అదే డిమాండ్ తప్పని లేకపోతే ఇంకోటని కాదు, కానీ ఒక లా ఉన్నది, ల్యాండ్ ఆఫ్ ది లా ఉన్నది. ఆ లాని ఫాలో కావటమా లేదా, ఆ ల్యాండ్ ఫాలో కావట్లయితే ఫాలో కావాలి కనుక లేదండి. ఎకడమిక్ ఇష్యూస్ వేరు కోటేశ్వర గారు, ఎకడమిక్ ఇష్యూస్ వేరు, రేపు ఏం జరుగుతుంది అనేది సెకండరీ. కానీ అసెంబ్లీ సమావేశాల ముందు ఎకడమిక్ కాదు, ఎకడమిక్ సమస్య, ఎకడమిక్ చర్చ కాదు ఇది. ఎకడమిక్ చర్చ అంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు. కానీ చట్టాలు ఉన్నాయి. ఆ విషయం 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్కి తెలుసు, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీకి తెలుసు, తెలుగుదేశం పార్టీకి తెలుసు. చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారమే తప్ప ఇవాళ ఇప్పుడు పాత ప్రాజెక్టులుగా ఉన్నటువంటి ఇప్పుడు కృష్ణా డెల్టాకి కానివ్వండి లేదా ఇతర ప్రాజెక్టులకు కానీ మొత్తం నీటి కేటాయింపులు తగ్గించేసి ఆ మేరకు దాన్ని తెలంగాణకి కేటాయించేటువంటి పరిస్థితి లేవనేటువంటి ఒక వాస్తవం అందరికీ తెలుసు, చట్టపరంగా కూడా. అది అందరికీ తెలుసు. రైట్, వెంకరెడ్డి గారు